అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. ఈ మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయంలో రాయబడింది. సన్హెరీబు అనేటువంటి రాజు అష్షూరు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు దేవుని ప్రజలైనటువంటి వారి మీదకి యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ మాట వ్రాయబడినది, మీరు దిగులు పడకూడే, ధైర్యం విడవకూడే. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ అష్షూరు రాజును చూసి మీరు భయపడవద్దు, మీరు భయపడకండి, విస్మయమొందొద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. నీవు నీ పరిస్థితులను చూసినప్పుడు, నీ సమస్యలను చూసినప్పుడు, నీకున్న అవసరాలను చూసినప్పుడు నీలో భయం కలుగుతుంది. అదే దేవుని చూచినట్లయితే, దేవుని బలమును నువ్వు చూచినట్లయితే, ఆయన ముందు నా సమస్య అంతా అనేటువంటి ఆలోచన వస్తుంది. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. ఈరోజు నీ శత్రువులు, నీ విరోధులు నీ మీద ఎగసిపడుతున్నారేమో, నీ సమస్యలు నీ పైన ఎగసిపడుతున్నాయేమో. మనకు సహాయము చేసే దేవుడు చాలా బలవంతుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయములను భయపడుతున్నావో, దిగులు పడుతున్నావో, విస్మయం పొందుతున్నావో, వాటన్నిటినీ విడిచిపెట్టు. ఒకటే ఆలోచించు, నా పక్షమునున్నవాడు గొప్పవాడు కనుక, మనకి సహాయం చేసేవాడు శక్తిమంతుడు కనుక విశ్వసించు. దేవుడు నీ పక్షము అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించబోతున్నాడు. నేను నువ్వు ప్రభుకు అప్పచెప్పుకో. ప్రభా, నా పరిస్థితులను చూడనయ్యా, నేను మిమ్మల్ని చూస్తానని దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడే నీ ప్రతి విషయంలో అద్భుతం చేస్తారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు ప్రతి హృదయములు కూడా మీరు ఫలింపజేసి, ఏ హృదయములో దిగులు ఉన్నదో, బెంగ ఉన్నదో, బాధ ఉన్నదో, వాటన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించండి ప్రభువా. ఈరోజు నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి, వారి అవసరములన్నిటినీ కూడా తీర్చి, నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.